కొత్త కెమెరా పోయింది, 50,000 పెట్టి కొన్నా, దొరకలేదు. ఎలా ఏంటో, మై బ్యాడ్. సో ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే మేము బస్సులో ఇక్కడ దాకా వస్తున్నాం కదా, వస్తూ ఉంటే సడన్గా ఏమైంది, కెమెరా, సో ఏదైతే నా బ్లాగింగ్ కెమెరా ఉందో దిగే టెన్షన్లోనో ఏమో తెలియదు కానీ మర్చిపోయి అయితే వచ్చేసిన, బస్సులో పెట్టేసిన. అండ్ ఇప్పుడు మనకి దొరకదా అనేది చిన్న టెన్షన్ ఉన్నది. దొరుకుతుందా అంటావు కీర్తి? అది షూర్. చూద్దాం కొరియా ఎంత సేఫ్ అసలుకి. అంటే సో మాకైతే కెమెరా దొరికేలాగా లేదు. అక్కడ చూసేద్దామా? కొరియా నెక్స్ట్ బస్ అంటదా? కొరియా హంస మీద నెక్స్ట్ బస్ అంట. పాజిటివ్గా ఎందుకున్నా తెలుసా? పాజిటివ్ ఉంటే దొరుకుతుందని. ఇప్పటిదాకా బస్సులు అయితే చూసాము, రాలేదు. అండ్ ఇప్పుడు ఇంకొక బస్సు వస్తుంది, ఆ బస్సులో నేను వస్తాయేమో అని చెప్పేసి అయితే అనుకుంటాను. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఎక్కడ పోయినా కూడా నా దగ్గర రావాలి. వస్తే వేడుస్తా తుడిపోయి. ఇదేనా? కాదు ఈ బస్సు కాదు, అతనికి బ్లాక్ స్పెట్స్ 650 అది. మాకు వచ్చేది 805. కాదే చూస్తున్నా బస్సులో అయితే కెమెరా నెక్స్ట్ ఓకే మళ్ళీ ఇంకొక బస్సులో వస్తుందంట. బస్ నెంబర్ ఇచ్చారు మనకు 5043. 5043 మరి ఎందుకు అడుగుతుంది? ఆ బస్ కాదు, వేరే నెంబర్ అది. ఆ బస్ నెంబర్ వేరేది. మనకు వచ్చేది 5034. ఈ బస్ నెంబర్ వేరు. ఇదే బస్. సో ఈ బస్సులోనే కెమెరా అయితే మనం గొడగొట్టుకోవడము. అన్యాయం చేసావయ్యో. థ్యాంక్ యూ. కంసామిదా. ఓకే చెప్పండి, ఎలా అనిపిస్తుంది? సో ఇట్లా బ్రో, ఫైనల్ గా కెమెరా అయితే దొరికింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కెమెరా దొరికినందుకు. అండ్ ఇందులో వ్లాగ్స్ ఇట్లా అవన్నీ ఉన్నాయి ఇంకా ఇందులోనే. అండ్ రియలీ చాలా హ్యాపీ. దొరకదు అనుకున్నా, బట్ చెప్తాను కదా, 50,000 సామాన్ పోయినా కూడా కొరియాలో వెంటనే దొరికింది. రియలీ హ్యాపీ మూమెంట్. వితిన్ 1 hour, జస్ట్ 45 minutes ఏమవుతుంది, అంతలోనే దొరికింది. రియలీ హ్యాపీ. నువ్వు హ్యాపీ? నువ్వు బాధపడుతున్నావా నీకు రాదని? మాట మీద ఉంటా నేను. నాకు ఇస్తానా? నాకు ఇయ్యానన్నది నాకే ఇస్తానా? చూసినా మేము ఇక్కడ ట్రాఫిక్ లో ఆగినాము. ఈమె చూడంగానే అడకైనట్టు ఆమెమో అనుకొని ఈమెకు వెంటనే కాఫీ ఇచ్చింది ఆమె. అట్లుంటది ఫేస్ వాల్యూ. అది నా ఫేస్ చూసి నీకు ఇచ్చిందంటే వీడు ఎంత మంచోడు, పక్కపంటి ఈమెకి ఇంట్లో ఏంది పాపము అని చెప్పేసి ఈమెకి ఇచ్చిండ్రు. హంస మీద అంటే ఇగో వీళ్ళు ఇంకా ముసలి చూడండి. వాళ్ళు నమస్తే అమ్మమ్మ, మనవరాలు ఉందా? 3 కాఫీలు ఇచ్చింది. ముగ్గురం అట్లనే ఉన్నట్టున్నాం మేము.
మా నమ్సాన్ టవర్ వచ్చేసింది. సో కొంచెం పేరు బూతుగా ఉన్న ఈ టవర్ వచ్చేసి పేరు నేను చెప్పాల్సిందే. సో ఇది వచ్చేసి ఇది డేగు టవరు. ఈ టవర్ను నైట్ టైంలో వ్యూ చూపెడతా పదండి. సో ఈ కెమెరా చాలా స్టబర్న్ ఉన్నది, మొండి ఉన్నది ఇది. ఎందుకంటే నేను ఇక్కడ ఆగిపోవద్దు, కొరియాలో నేను ఇంకా చాలా దేశాలు వెళ్ళాలి అని చెప్పేసి కెమెరా చాలా ఫైట్ చేసి మళ్ళీ మన చేతికి వచ్చేసింది. చాలా గొప్పది ఇది, రియలీ చాలా హ్యాపీ దొరికినందుకు. అండ్ ఎందుకంటే మనది అయినప్పుడు మన దగ్గరికి వస్తుందని ఒకటి నమ్ముతా, అదే అయ్యింది. పార్టీ ఇస్తుంది కొరియా ఈ శుభ సందర్భంలో. ఓకేనా కొరియా? నిన్న చేపల కూర, ఇవాళ పీతల కూర చేస్తాం. ఏడన్నా పీతలు మొన్ననే తెచ్చినాం కదా. పీతలు లేవు. మొన్న ఫ్రాన్స్కి వెళ్ళి తిన్నాము. ఇప్పుడు షింప్ ఫ్రాన్స్ ఒకటే, ప్రాన్స్ ఒకటి, షింప్స్ ప్రాన్స్ ఒకటే. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము 100 రూపాయల కాగితాలు పెట్టుకొని. అన్న నీకు రాఖీ కడుతుందన్న. రాఖీ కడతా బండ రాఖీ కాలు మొక్కి కట్టినవి కానీ అంశ మీద నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఈ రైడ్లు ఎప్పుడు నేను అసలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు లైక్ వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్. సో ఇప్పుడైతే కార్నివాల్కి ఎంటర్ అవుతున్నాము. అండ్ తనైతే నన్ను అన్నీ ఎక్కిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. నాకు తెలిసి డౌటే కొడుతుంది, చూద్దాం. ఏ మాటలు మంచిగా ఏంటిది? ఒరే నీ అమ్మ రారా ల్యాండ్. రా అంటే రంజిత్, రా అంటే రికా. రారా ల్యాండ్, రంజిత్ రికా ల్యాండ్. రా అంటే రాకా అవుతుంది కదా. సరే ఇది రాకా. నీకు అర్థమవుతుందా? మన వాళ్ళందరికి వెలిగే ఉంటుంది యుఎస్ అమ్మాయి, యుఎస్ సైక్లిస్ట్ అని చెప్పేసి. వదిన కాదు, అక్క కూడా కాదు. ఫైనల్లీ ఎంటర్ అయిపోయాము. ఇగో ఇది మొత్తం లొకేషను ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి డేగు టవర్ అన్నట్టు, చాలా పెద్దది ఇది. ఇది నైట్ టైంలో మస్తు బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు నైట్ టైంలో. అండ్ ఇవి వచ్చేసి ఇంకా లోపలికి రారా ల్యాండ్ అని చెప్పేసి ఇది రారా ల్యాండ్ దగ్గరనే మనకు మొత్తం కూడా ఎంజాయ్ చేయాల్సినవన్నీ ఉంటాయంట. సో ఎలాంటివి అడ్వెంచరస్ ఎక్కేటి అవి ఉంటాయి. అండ్ చాలామంది ఇక్కడ కొరియన్స్ అయితే మీకు కనబడుతూ ఉంటారు. అండ్ కాలేజ్ పిల్లలే కానీ, స్కూల్ పిల్లలే కానీ, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు అన్నట్టు. సో వీళ్ళ ఫేసెస్ కూడా మీరు చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడే. చిన్న పిల్లలు వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏమేమో మాట్లాడతారు వీళ్ళు, ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ ఇగో ఇక్కడ వాటర్ది పార్కు, ఇక్కడ వాటర్ పార్క్ ఉంది. మనం వాటర్ పార్క్ అయితే వెళ్ళట్లేదు. అండ్ చాలా వాటిని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాము. చాలా ఏం రైడ్లు ఉన్నాయి, ఏంటిది పెద్ద పెద్ద రైడ్లు ఏంటి మెయిన్, అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో పదండి. అమ్మాయిలను చూడకండి, అన్నీ చూడండి. హంస మీద అన్నీ సాయో. క్లోజ్గా ఉన్నారు వీళ్ళు, చాలా మంచిగా బొమ్మలు చేరుపుతారు. I both see your YouTube. RANJITH. 영어. English. English. I will take you. 우와. 죽인다. Very famous. 우와. I like India. 인도 출신이야. You like India? Yes. I like India. This is right. 아, 진짜? 오. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మహేష్ బాబు డైలాగ్, బాగా ఫేమస్ అనమాట. మనం కూడా ఇక్కడ కొరియాలో ఫేమస్ రా బుజ్జి, అతడు సినిమా డైలాగ్.
నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా కెమెరాని కాపాడుకోవడమే చాలా ప్రాబ్లం అనిపించింది, లైక్ 2 కాళ్ళ సందులో పెట్టుకొని. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రేజీ ఎంజాయ్ చేసిన. వీలైతే మళ్ళీ ఎక్కాలి. ఇలాంటి నేను ఎప్పుడు ఎక్కను, బట్ ఫస్ట్ టైం ఎక్కినా కానీ క్రేజీ ఉన్నది. నెక్స్ట్ ఒక పెద్ద కొలంబస్, ఇది ఎక్కబోతుంది. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఇన్ని రోజులు సైకిల్ భూమి మీద దొక్కిన, ఇప్పుడు ఆకాశంలో దొక్కిపిస్తారట వీళ్ళు నాతోటి. ఇది వచ్చేసి స్కై సైకిల్ అంట. చలో తొక్కుదాం పదండి. భలే ఉంది రావే స్కై సైకిల్ అంటే. కాళ్ళు మాత్రం నొప్పులు ఎత్తానే. వాళ్ళు ఇద్దరిద్దరు వస్తారు, నేను ఒక్కడనే పోవాలి. కానీ వాళ్ళు ఎన్నుకున్నారు. తొక్కి తొక్కి కాళ్ళు వాయే. నాకు అలవాటే కదా తొక్కుడు, పెద్ద ప్రాబ్లం అనిపించాలి. ఓకే ఓకే. ఇంకా మీ ఏమైనా ఎక్స్ప్రెషన్స్, మీ ఫీలింగ్స్ ఏంటి? కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. నచ్చిందే గొర్రె. అమ్మ తోడు ఈ రోలర్ కోస్టరు, ఇది ఏమంటారు 360 degrees అట. ఏంటి ఇది? మెగా స్వింగ్ అంట. దీని స్వింగ్ పాడుగాను. స్వింగ్ జరా అనిపించింది అసలుకి. అమ్మో కడుపంతా తిప్పినట్టు అవుతుంది అయ్యా. మొత్తం రివర్స్, మొత్తం తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చుంటే అది ఆడ ఊడిపోతే పరిస్థితి ఏందనిపించింది. బట్ సర్వైవ్ అయినాం, బతుకుంటే మళ్ళీ ఇది లేదు. ఇప్పుడు ఎక్కనమ్మా అమ్మ, నేను హెలికాప్టర్ ఎక్కనమ్మా. సో ఇదేంటో ఉన్నది. వామ్మో ఈ హెలికాప్టర్ అంట. ఎందుకు తల్లి, ఎందుకు వచ్చిన ఘోరం ఇది. చెల్లె బెహన్ వద్దు, చెల్లె బెహన్. కొంచెం ఇదా
for the first time in ages. I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me is kinda. ఈ రైడ్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. నాకు నచ్చింది. నాకేమంత అనిపించలేదు. అంటే అనిపించలేదంటే సో అంటే భయపడతాను అనుకున్నా కానీ బాగుంది, నచ్చింది. ఇప్పుడు మీకు చిలకలను పరిచయం చేస్తా. చిలకలు బాగుంటాయి. పోదమ్మా బాగున్నావా? నీ పేరు ఏం పేరా నాన్న? చన్నకన్నయ్య. హాయ్ అంటే హాయ్. సో ఇక్కడ బర్డ్స్ తర్వాత మీర్ క్యాట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మీర్ క్యాట్స్. ఇవి ఇట్లా రెండు కాళ్ళ మీద ఉండి పైకి లేపి శత్రువులను గమనిస్తూ ఉంటాయి. వీటి ఫ్యామిలీ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి మీర్ క్యాట్స్ అని అంటారు. Nice to feel free. I thought this was over. Thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. సో ఇప్పుడు మనము ఎక్కడికి పోతున్నామంటే అల్పాకా దగ్గరికి పోతున్నాము. అల్పాకాలు అనేటివి చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ అల్పాకా అండ్ ఈ కుందేలు. హాయ్ అల్పాకా. శిల్పక్క. ఓ శిల్పక్క, కింద కుందేలు ఉంది చూసుకో. ఏం కల్పక నువ్వు చలికాలం నీకు చలి పెడుతుందా? ఉడకపోతలేదా? ఇంత చెద్దరు వేసుకున్నావు, చెద్దరు కప్పుకున్నావు. ఏంది బేటా? ఏరా నీ కాపు భలే ఉందిరా. ఎవరిది వీడు? ఎక్కడ కటింగ్ ఎక్కడ చేయించుకున్నావు? అరే నీకు కాపు ఎవడరా ఇట్లా దువ్వింది? ఎదవన్నారా? ఎవడరా నీకు? మీ అమ్మ లేదా? మీ అమ్మ మంచిగా దువ్వుతలేదా? మంచిగా దువ్వుకోవాలి కదా. ఇట్లా దువ్వుకో, మంచిగా దువ్వుకోవాలి. ఏంది నెత్తిలో చెత్త ఎవడేసిండు? ఏడా స్కూల్కి పోయినావా? స్కూల్కి పోయినావా? పోతలేవు, స్కూల్కి పోతలేవు. బడి దొంగవు నువ్వు. బ్యాగ్ ఏది? స్కూల్ బ్యాగ్ ఏది? చెప్పు, స్కూల్ బ్యాగ్ ఏది? ఎప్పుడు చూసినా తిందామే, ఏమి ఇస్తారు, ఏం తిందాము, వాళ్ళ కొంపలేంది వీళ్ళ కొంపలేంది చూస్తుడు తప్ప ఒక్కసారన్నా చదువుకుందాము, బాగుపడదాము. ఏమైనా ఉందా చెప్పు? మనిషివా మానవ మృగానివిరా? ఈ కటింగ్ చేయించుకుంటూ మీ సార్ ఏమంటలే ఏడా స్కూల్లో మొక్క మీదకి వస్తానే ఇంటికెళ్ళని? సిగ్గులేనాడు మంచి మాటలు చెప్తే పోతున్నావు. ఇది ఒక ఘోరమైన రైడ్ అని చెప్పాలి. ఈ రైడ్ మాత్రం నాకు భయం అవుతుంది. ఎట్లా పోవాలో ఏందో, వామ్మో భయం అవుతుంది. అయ్యో ఊరా ఏమో అంటాను అక్క. Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. Even though we were toxic, feels the most when you've lost it.
అమ్మో అమ్మో కొద్దిసేపు గుండెలో బాణాలన్నీ పైన పోయి డబడబడబడా అని సౌండ్ వచ్చింది. వాపోయేమో ఇరిగిపోయిందా అంటే అనుకున్నా కానీ For the first time in ages, I wake up and don't hate it. I guess I've found some peace. ఇప్పుడు ఎంత తిరిగినాం కదా, ఒక డ్రోన్ షాట్ తీద్దాము, ఎట్లుంటుందో చూద్దాము. చలో వచ్చేసండి డ్రోన్ వ్యూలకి. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. కానీ డ్రోన్స్ తో ఎట్లా వచ్చింది, వ్యూస్ మాత్రం క్రేజీ వచ్చింది కదా డ్రోన్ వ్యూ. అట్లున్నది మేము ఎక్స్ప్లోర్ చేసింది. I hear you breathe, that healthy breath. I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. Baby, we're wasting our youth. Down in the abyss with you. I watch you shout, so beautiful. The way the water drips on your phone. I always knew you were too good for me, and that we would never be. We share the last sad cigarette. It is the least thing that I regret. Now close the door, leave you asleep. The town is empty, just like me. Baby, we're wasting our youth. సో హాయ్ ఫ్రెండ్స్, డ్రోన్ షాట్స్ అయితే చూసిరుగా నైట్ వ్యూలో కూడా చాలా చాలా క్రేజీగా ఉన్నాయని చెప్పేసి నాకు తెలుసు. అండ్ ఇప్పుడు మనము ఈ యొక్క టవర్ పైనకి ఎట్లయితే చూసిరో ఈ టవర్ పైకి అయితే ఎక్కుదాము. పోవచ్చా బ్రో? వెళ్ళొచ్చా? చలో ఒకసారి పోయేసి మామూలుగా మన కెమెరాలో వ్యూ ఎలా ఉంటుంది డ్రోన్లో కాకుండా చూద్దాం. సరేనా? పదండి. Wait. 30 minutes you close? Okay, done. Thank you. సో మనం ఇప్పుడైతే డేగు టవర్ లోపలికి వెళ్ళాలి అని అంటే, ఓ మై గుడ్నెస్. తిన్నావా ఏమన్నా? ఇక్కడనే పని చేస్తాను ఒక శాంతి నుండి.
ఓకే అప్ 77వ టవర్ 77వ ఫ్లోర్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ 83 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 77 లో ఉంది. టాప్ పీక్ స్టెప్ ఓన్లీ. స్టెప్స్ ఉంది. ఓకే ఓకే. We can go? No. You can go 70. Until 77, but after I can walk. No. You can go on 75 బట్ 76. but no. పీక్ ఉంది కదా, పీక్ అనేది 83 ఫ్లోర్స్ అంతా అన్నమాట. ఏం బీకాలి పైన టాప్ పీక్ అంటే పీక్ తిడతానేమో అనుకున్నాను. PEKU అని అనుకుంటాను. అక్కడ 77. ఓరి నేమో ఇంత ఫాస్ట్ గా 77 ఫ్లోర్లకు ఎక్కినామా? ఎస్ ఏం బ్రో ఇది లిఫ్ట్ ఇంకేమన్నా? ఓ మై గుడ్నెస్. లిఫ్ట్ మిషన్ బాగా పనిచేస్తుంది, లిఫ్ట్ బాగా పనిచేస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఏం పెద్ద బొమ్మ పట్టుకొచ్చుకున్నాం. ఆర్కిల్ కిందికి నీటనీలుగా ప్రక్షిప్తం చేస్తే ఎంత ఫాస్ట్ అవుతుంది. ఓ అమ్మ చూడండి, పైకి వెళ్ళి చూస్తే ఎంత చిన్నగా అయిందో, కిందికి పైకి వచ్చి చూస్తే కదా బ్రో, ఎంత చిన్నగా అయింది అసలు పైకి వెళ్ళి చూస్తే. ఓకే ఫస్ట్ చూడండి, ఇదేంది వస్తాను కానీ టవర్, వస్తాన్ కినో టవర్ అంట, మాస్కోలో ఉంది రష్యాలో, 540 మీటర్స్. దాని తర్వాత 540 తర్వాత 468 ఇది ఓరియంటల్ పెరల్ టవర్ షాంఘై. ఇది మనం చూసినాము, మన రైడ్లో చూసినాం, గుర్తుందా మీకు? ఇది ఫస్ట్ చైనాలోకి ఎంటర్ అయినాక షాంఘైలో మన ప్రేరణ గారు ఉన్నారు కదా, వాళ్ళతో పోయినాము. అంటే మనం ఈ టవర్ ఒకటి చూసినాము, 2 టవర్లు. ఓ తర్వాత లాస్ వేగాస్ టవర్, ఇది యూఎస్ఏది, ఇది 3వ నెంబర్. లైన్గా పెట్టవచ్చు కదా, అటో ఇటోటి పెట్టిర్రు, ఆడోరు మోపైనారు. సో ఈ తర్వాత ఈఫిల్ టవర్ 324 మీటర్లు. అండ్ తర్వాత నెక్స్ట్ తర్వాత డేగు టవరు 312 టవరు. దాని తర్వాత సిడ్నీ టవరు. ఓ మై గాడ్, అంటే మనము ఒక హైయెస్ట్ టవర్కి ప్రపంచంలో, ఇది ఎన్నో టవర్? ఇది 3వ టవర్, 4వ టవర్ కదా హైయెస్ట్. తర్వాత సోలు. అయితే యాక్చువల్గా డేగోలో లొట్టే టవర్ అది బుర్జ్ ఖలీఫా. ఓకే ఇది ఓల్డ్ అనుకుంటా, అప్డేటెడ్ ఇంకా వేరే ఉన్నాయి కావచ్చు. కానీ ఇందులో ఫస్ట్ అయితే ఇదే కదా బ్రో, ఇదే కదా, ఈ టవరే కదా. దీన్ని ఎక్కాలి ఎట్లనైనా. కానీ క్రేజీ 540 మీటర్స్ అంటే బ్రో, 540 మీటర్స్ అంటే ఇంత ఎత్తు నేను సైకిల్ దొక్కినా బ్రో. ఇంతకన్నా ఎక్కువ కాదు. మన టవర్ మొత్తం జపాన్ మొత్తంలో దగ్గర 9,000 మీటర్ల పైకి ఎక్కిన సైకిల్ రైడ్లా, అన్ని కొండలు ఎక్కిన. ఆ గుండె బతకాలిరా. చలో పదండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది. చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ పెట్టి అయితే వీడియో ఎడిట్ అయితే చేసినాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.